హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ది పూయోస్ డైరీస్. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే, మీకు thumbnail చూస్తే అర్థమైపోయి ఉండిద్ది కదా వ్లాగ్ దేని మీద అని. సో అసలు చాలా మందికి డౌట్స్ ఉంటాయి, పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ. అసలు ఇయర్స్ ఈ టైంలో రావాలా వద్దా, వస్తే ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, కష్టాలు ఉంటాయా, ఇలాంటివి థాట్స్ ఉంటాయి. సో వీటి గురించి క్లియర్గా మేము మా సిచ్యువేషన్ని క్లియర్గా చెప్దామని చెప్పి నేను బ్లాగ్ తీస్తున్నాను. ఇంకెందుకు లేట్, వీడియో చూద్దాం పదండి. అసలు మీరు ఇయర్స్ ఏ బేస్ మీద వద్దాం అనుకుంటున్నారు? ఒకటి, మీ పేరెంట్స్ ఫోర్స్ చేస్తే వద్దాం అనుకుంటున్నారా? లేదంటే ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు వెళ్ళారు కాబట్టి నేను వెళ్ళాలి అని చెప్పాను అనుకుంటున్నారా? లేదు అంటే మీ ఫ్రెండ్స్ ఆర్ మీ కజిన్స్ వాళ్ళు ఉన్నారు, మేము చూసుకుంటాం రండి అని చెప్పి మిమ్మల్ని ఫోర్స్ చేస్తే వెళ్దాం అనుకుంటున్నారా? సో ఒకవేళ అలా అనుకొని ఇక్కడికి వచ్చేటట్లయితే ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారో నేను చెప్తాను, చూద్దాం పదండి. కొన్ని ఇయర్స్ నుంచి చూసుకుంటే ఇయర్స్కి ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు మన ఇండియా నుంచి, ఇంటర్నేషనల్ స్టూడెంట్ F1 వీసా మీద. లైక్ అందరికీ పార్ట్ టైమ్స్ దొరుకుతున్నాయంటే అస్సలు దొరకట్లేదు పార్ట్ టైమ్స్. కొన్ని మంత్స్ పడుతుంది దొరకాలంటే, అది కూడా రిఫరెన్స్ సీనియర్స్ ద్వారా అట్లా ఇట్లా కాంటాక్ట్స్ యూజ్ చేసుకొని దొరుకుతున్నాయి. అండ్ బాయ్స్కి అయితే కష్టంగానే ఉండిద్ది. సో వాళ్ళు ఏదైనా హార్డ్ వర్క్ కూడా ఇష్టపడతారు, ఎందుకంటే ఇక్కడ సస్టైన్ అవ్వాలంటే పార్ట్ టైం ఖచ్చితంగా చేయాలి కాబట్టి. లైక్ డో డాష్ ఇలాంటి ఊబర్ సంథింగ్ ఇలాంటివి చేసుకుంటారు బాయ్స్ అయినా. వరకు ఇండియా నుంచి మనీ ఎంచుకుంటారు లివింగ్ ఎక్స్పెన్సెస్కి, లేదా కొంతమంది లోన్లో నుంచి తీసి వాడుకుంటారు, ఎందుకంటే ఇక్కడ పార్ట్ టైమ్స్ అంత కష్టంగా ఉంటాయి కాబట్టి. లేదు మా కజిన్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చేస్తారు అంటే అది అప్ టు 1-2 months 3 months కొన్ని మంత్స్ వరకే వర్కౌట్ అవుతుంది, కానీ మీరు ఉన్నంత కాలం అయితే ఎవరు హెల్ప్ చేయరు కదా. సో అది కూడా చూసుకోండి. అండ్ కొంతమంది ఉంటారు ఇండియాలో, మా ఫాదర్ అది, మా ఫాదర్ ఇది, మాకు హెల్ప్ చేస్తారు, ఇలా ఇలా అనుకుంటారు. ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళే ఫుల్ వర్క్ చేస్తారు, 24/7 వర్క్ చేస్తారు. సో ఆ థాట్స్తో అసలు రావద్దు, అలాంటి వాళ్ళని అసలు నమ్మొద్దు. సో మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని రండి ఇక్కడికి వచ్చాక. ఇండిపెండెంట్ లైఫ్ మీద ఆధారపడి రండి, అండ్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. ఇక్కడ ఎమోషనల్గా ఎవరు సపోర్ట్ ఉండరు, మీరు మీరే స్టాండ్ తీసుకొని అన్ని చేసుకోవాలి. మీరు వచ్చిన డే 1 నుంచి ఇక్కడ ఉన్న అన్ని తెలుసుకోవాలి. లైక్ ఎలా వెళ్తాము ఏంటి ప్రతిదీ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మీ వర్క్స్ మీరే చేసుకోవాలి. కొంతమంది కొన్ని వేస్లో వస్తారు, లైక్ ఒకళ్ళు వచ్చేసి నేను పార్ట్ టైమే చేయను, మొత్తం నా స్టడీస్ అంతా కంప్లీట్ చేసుకొని మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి, అప్పటి వరకు నేను లోన్ ఆర్ ఎల్స్ పేరెంట్స్ ఇచ్చే మనీతోనే నేను ఇక్కడ సస్టైన్ అవుతాను అనే వాళ్ళు ఉంటారు. వెల్, ఫైన్ అండ్ గుడ్. అండ్ ఇంకొకరు వచ్చేసి లోన్ తీసుకొని వచ్చి ఆ లోన్ యూజ్ చేయకుండా ఇక్కడ మొత్తం పార్ట్ టైంని ఫుల్ టైమ్గా చేసుకొని ఆ ట్యూషన్ ఫీని కట్టుకునే వాళ్ళు ఉంటారు. అలా మేనేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. బట్ మీరు కొంతమంది కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ నేను లోన్ తీసుకొని రాలేను, ప్లస్ పేరెంట్స్ని అడగలేను, నేను ఇప్పుడు అక్కడికి రావచ్చా, ఎలా ఉండేది సిచ్యువేషన్ అని చెప్పేసి. సో అది కొంచెం రిస్క్ బేస్. అయితే లోన్ అయినా ఉండాలి, లేదంటే పేరెంట్స్ అయినా మనకి పే చేసేలా ఉండాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక పార్ట్ టైం దొరకకపోతే మనకి ఎవ్వరు ఇక్కడ హెల్ప్ చేయరు, మీ పేరెంట్సే పంపించాలి, లేదంటే లోన్ ఉండాలి. అక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్స్ ట్యూషన్ ఫీజు కట్టుకుంటున్నారు, ఇంటికి ఇంత పంపిస్తున్నారు, అది వాళ్ళ వీళ్ళ స్టోరీస్ విని మీరైతే అలా నమ్మొద్దు. డిపెండ్స్ ఆన్ వాళ్ళంతా హార్డ్ వర్క్ చేసే ఉంటారు మార్నింగ్ నుంచి నైట్ వరకు. సో ఇలా పార్ట్ టైం ఫుల్ టైం చేసినప్పుడు కొంచెం స్టడీస్ కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ స్టడీస్ వచ్చేసి డిఫరెంట్ ఫ్రమ్ ఇండియా. అక్కడ మనం 1 డే బ్యాటింగ్ చేసి 1 డే ముందు యూట్యూబ్లో చూసి అక్కడ ఫ్రెండ్స్తో చెప్పించుకుని ఇలా ఇలా చేసి డిగ్రీ అయితే కంప్లీట్ చేసుకుని సర్టిఫికేట్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ ప్రొఫెసర్ మీద డిపెండ్ అయి ఉండేది మొత్తం కోర్స్ అంతా కూడా. మన అటెండెన్స్ ఉండాలి, అండ్ మనం ప్రతిదీ హోంవర్క్, ప్రెజెంటేషన్స్, ప్రాజెక్ట్స్, క్విజ్, డిస్కషన్ బోర్డ్స్, ఇది ప్రతి వీక్ మనం సబ్మిట్ చేసుకుంటూ ఫాలోఅప్ చేసుకుంటే మనకు ఒక మంచి గ్రేడ్ వస్తుంది. మనం ఈ స్టడీస్లో కనుక నెగ్లెక్ట్ చేస్తే మన సెవీస్ కూడా టర్మినేట్ అవుతుంది. వస్తే మీకే తెలుస్తుంది వెదర్ పార్ట్ టైం చేసుకొని ట్యూషన్ ఫీ కట్టుకోగలమా, లేదంటే మంచిగా స్టడీస్ని ఫోకస్ చేసేసి మార్కెటింగ్ చేసుకోవచ్చా, ఈ ట్యూషన్ ఫీజు అవన్నీ పెట్టుకోకుండా అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడికి వచ్చాక. సో అదేంటి, ఇక్కడ మాస్టర్స్ అయిపోయాక ఏదో ఒక కన్సల్టెన్సీలో జాయిన్ అయితే జాబ్లు ఈజీగా వచ్చేస్తే తర్వాత మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతే మనం ఎంతైతే ఈ కోర్స్కి పెట్టామో, లైక్ లోన్ కానీ ఎక్స్పెన్సెస్ అన్ని తీరిపోతాయి కదా, ఈజీగా జాబ్ వస్తుంది కదా అని అనుకుంటారు. వన్స్ అపాన్ ఏ టైం మేము కూడా అదే అనుకున్నాము. బట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి మనం చూస్తున్నాం ఇక్కడ రెసిషన్ ఎలా ఉంది, అసలు జాబ్స్ రావట్లేదు అని చెప్పేసి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే మాటలు వింటాము. ఏంటి అంటే, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళు 3 years బ్యాక్ వచ్చారో వాళ్ళు స్టిల్ ఇప్పుడు జాబ్ సర్చింగ్లోనే ఉన్నారు. అండ్ కన్సల్టెన్సీ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, బయట జాబ్స్ లేనిది చాలా పెద్ద పెద్ద కంపెనీసే లైక్ స్పాన్సర్షిప్ ఇవ్వట్లేదు, గ్రీన్ కార్డ్స్ని తీసుకుంటాం ఇలా చెప్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1000 జాబ్స్ మనం అప్లై చేస్తే 5 to 10 కాల్స్ వస్తున్నాయి, వచ్చినాయి కూడా వస్తున్నాయా అంటే లేదు. వాళ్ళు
లైక్ సీపీటీ వాళ్ళని తీసుకోము, ఓపీటీ వాళ్ళని తీసుకోము, H1 ఉండాలి, గ్రీన్ కార్డ్ ఉండాలి, సంథింగ్ ఇట్లా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ అయితే అలా ఉంది. తీసుకొని వచ్చాము, మరి ఫుల్ టైం రాకపోతే ఎలా? చాలా ఇబ్బందులు అవుతాయి కదా! అలాంటి క్వెషన్స్, అలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి కదా! అవును, ఆబ్వియస్‌గా చాలా కష్టమే అవుతది. అప్పుడు పేరెంట్స్ అయినా పే చేయాలి, లేదంటే మనమైనా జాబ్ చేయాలి. ఈ 2 అవ్వకపోతే చాలా మంది ఇక్కడ అయితే ఏమైద్ది, నేను పార్ట్ టైమ్ చేసుకొని లోన్ క్లియర్ చేసుకుంటా అలా అనుకుంటారు. చేసుకోవచ్చు, చాలా మంది చేసుకుంటారు. బట్ మార్కెటింగ్ అనేది చేసుకోలేము. ఎందుకంటే పార్ట్ టైమ్ రోజంతా పార్ట్ టైమ్ చేస్తుంటే మనం మార్కెటింగ్ చేసుకోవడానికి టైం ఎక్కడ ఉండిద్ది, చదువుకోవడానికి టైం ఎక్కడ ఉండిద్ది. సో, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. చూసిన ప్రకారం నేను ఎక్స్‌పీరియన్స్ అయిన దాని ప్రకారం ఏంటంటే, మీకు గనక మీ అండర్ గ్రాడ్ అయిపోయాక మీకు ప్లేస్‌మెంట్స్‌లో మంచి జాబ్ వస్తే ఖచ్చితంగా 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ అక్కడ ఆ డొమైన్‌లో చేసి ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకొని, స్కిల్స్ గెయిన్ చేసుకొని మాస్టర్స్‌కొచ్చి ఇక్కడ లైక్ ఫుల్ టైమ్ లాగా పార్ట్ టైమ్ చేయకుండా లిమిటెడ్‌గా చేసుకొని, మీ ఎక్స్‌పెన్సెస్ తీరేంత వరకు చేసుకొని మంచిగా ఫోకస్ చేస్తే మీ ప్రొఫైల్‌కి 10% ఎక్కువ ఛాన్స్ ఉండిద్ది కొంచెం జాబ్ రావడానికి. అంటే రియలైజ్ అయింది ఇదే ఇక్కడ. ఇక్కడ మంచి లైఫ్ రావాలంటే మినిమమ్ 3-4 ఇయర్స్ స్ట్రగుల్స్ తప్పవు. నేను చాలా ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాం ఇక్కడ. స్ట్రగుల్స్ చాలా ఉంటాయి. ఎమోషనల్‌గా స్ట్రెస్, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అలాగే ఫ్యామిలీని అన్నిటిని మేనేజ్ చేసుకోగలగాలి ఇక్కడికొచ్చాక. సో, మినిమమ్ 3-4 ఇయర్స్ పట్టిద్ది మీకు ఒక మంచి జాబ్ రావాలంటే. అప్పటి వరకు మీరు పార్ట్ టైమ్ చేస్తూనే ఉండాలి. అంతే యూఎస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ లైఫ్. వన్స్ మీరు యూఎస్ వచ్చారంటే చాలా కష్టాలుంటాయి. ఒకటని కాదు, మాస్టర్స్ అయిపోయాక ఓపీటీ, సీపీటీ ప్రాసెస్, స్టెమ్ ఓపీటీ అని చెప్పేసి H1 స్టేటస్, ఇవన్నీ కూడా మనం ప్రతీదీ సిచ్యువేషన్ ఫేస్ చేసుకుంటూనే వెళ్ళాలి. నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో, ఇవన్నీ తెలుసుకొని మీరు ముందే అన్ని ప్లాన్ చేసుకొని, మీకు బ్యాకప్ ప్లాన్స్ కూడా పెట్టుకొని, ఇదైతే ఎలా ఉంటుంది, ఇది అవ్వకపోతే ఎలా ఉంటుంది, ఏంటి లైఫ్ అనే బ్యాకప్ ప్లాన్స్ పెట్టుకొని, స్కిల్స్ గెయిన్ చేసుకొని ఇలా వస్తే ఇక్కడ ఒక మంచి లైఫే ఉండిద్ది. ఎండ్ ఆఫ్ ద డే అందరికి ఇక్కడ మంచిగా ఇండిపెండెంట్‌గా లైఫ్ ఉండాలి, మంచిగా డబ్బులు సంపాదించుకోవాలనే ఉంటది కదా! సో, ఇవన్నీ ఫాలో చేసుకుంటూ వస్తే బెస్ట్. అండ్ నేను ప్రెజెంట్ సీపీటీలో ఉన్నా. నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, లైక్ నేను ఓపీటీ ప్రాసెస్ ఎలా చేసుకుంటున్నా, సీపీటీ స్టెమ్, H1 ప్రాసెస్, లైక్ ఇవన్నీ నా ప్రాసెస్ కూడా నేను ప్రతి ఒక్క వ్లాగ్‌లో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో దట్ మీకు ఒక ఐడియా వస్తది కదా! సో, ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి నేనెవరిని ఇక్కడికి రండి, రావద్దు అన్న పర్సనల్ ఒపీనియన్‌గా నేను చెప్పట్లేదు. ఇక్కడ జరిగే సిట్యుయేషన్ ఏంటి, ఇక్కడ రియాలిటీ ఏంటి అనేది నేను ఒక చిన్నగా వ్లాగ్ తీశానంతే. అండ్ ఇప్పుడేమనుకుంటారు, రమ్మంటే ఎందుకు మీరు పడే కష్టాలు మేము కూడా పడాలా అని అనుకుంటారు. రావద్దు అంటే మీరైతే ఎళ్లి సెటిల్ అవ్వచ్చు, మేము అవ్వకూడదా అంటారు. వన్స్ అపాన్ ఎ టైమ్‌లో మేము కూడా అంతే అనుకున్నాం. సో, అది చెప్తున్నాను. యాహ్! అంతే ఈ వ్లాగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.